రైతులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నా మెదక్ డిస్టిక్ రామంపేట మండల్ రైలపూర్ గ్రామము. నేను సాగు చేస్తుంది నార్సింగ్ గ్రామంలోని కౌలుకు తీసుకొని 5 ఎకరాలు సాగు చేస్తున్నామండి. మేము డెకో సీడ్ వాళ్ళది భీమా 44 అనేది రకం తీసుకొని సాగు చేయడం జరుగుతుంది. దానికి ఎలాంటి రోగాలు లేవు, మంచిగా ఉంది. మళ్ళీ పిలక శాతం కూడా బాగుంది. దానికి నాటుక నారు శాతం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే నాట్లో కూడా మనకు ఎలాంటి మందు కూడా స్ప్రే చేయలేము. 4G గుళికలు ఒకసారి చల్లుకొని నెలలోపు నాటేసుకున్నాము. నాటేసుకున్న తర్వాత మనము 21 డేస్ తర్వాత మనం ఏంటంటే ఇది పట్టెర గుళికలు తీసుకొచ్చుకొని యూరియాలో కలుపుకొని చల్లుకున్నాము. ఇంతవరకు ఎలాంటి మందులు కూడా స్ప్రే చేయలేము. ఇది గంట కూడా వచ్చేసి మనకు 35 నుంచి 40 దాకా గంట ఉంది మంచిగా. మళ్ళా కర్ర కూడా మంచిగా ఇట్లా మంచిగా బలంగా ఉంది, దృఢంగా ఉంది. కింద పడిపోయినట్టు గాలులకు పడిపోయినట్టు లేదు. ఇది గొలుసు కూడా బాగా మంచిగా ఒత్తుకుంది. మళ్ళీ 320 నుంచి 380 గింజల దాకా ప్రతి ఒక్కటి మంచిగుంది, నిండుగుంది. చేను పైన చూసుకుంటేనైతే మంచిగా పోయిన సీడ్ కన్నా ఈ సీడ్ మంచిగా చాలా మంచిగా దిగుబడి మంచిగా ఆనందంగా ఉంది. మళ్ళీ ప్రతిసారి వేసిన దానికన్నా ఈసారి మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. 36 నుంచి ఒక 40 క్వింటాల దాకా వస్తుందని నేను అంచనా వేసుకుంటున్నా. ఇది ఆ మధ్యలో వస్తుంది. వేరే వాళ్ళ రైతులు సాగు చేసుకునే పంట డెకో సీడ్ వాళ్ళది భీమా 44 అనేది సాగు చేసుకుంటే వాళ్ళు అధిక దిగుబడి పొందుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ఇది మంచి రైతులకు మంచి లాభాన్ని ఇచ్చే పంట అని కోరుకుంటున్నా. ఎవరన్నా మంచిగా కావాలంటే మనది విజిట్ చేసి చూసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా చెప్పి మనం ఒకటేసారి మందులు ఎలాంటివి అయితే ఇప్పటివరకు అయితే స్ప్రే చేయలేము. పట్టెర గుళికలు చల్లినాము, ఓన్లీ పుట్ట మందు చల్లేసినాం, సరిపోయింది ఇంతవరకు. కానీ మంచిగా ఉందన్న, ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. డెకో భీమా 44. థ్యాంక్ యూ.